ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. చేనేతల ఆత్మీయ సమావేశం. దేవంగపురి గ్రామ పార్టీ అధ్యక్షులు పృథ్వీ లలితా మోహన్, వ్యాపారవేత్త సిద్ది బుచ్చేశ్వరరావు ఆధ్వర్యంలో ఈరోజు చేనేతల ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి చీరాల తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ మద్దులూరి మాలకొండయ్య మరియు యువ నాయకులు మహేంద్రనాథ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. చేనేతల సమస్యలను తెలుసుకుని ప్రభుత్వం వచ్చిన వెంటనే వారి సమస్యలను పరిష్కరిస్తానని, టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు కృషి చేస్తానని, చేనేత వస్త్రాలు ఆప్కో ద్వారా కొనుగోలు, ప్రభుత్వ సంస్థల్లో చేనేత వస్త్రాలు వినియోగం, నూలు, పట్టు, జరి రంగులు, రసాయనాల ధరలు, సబ్సిడీ, 11 రకాల చేనేత వస్త్రాల రిజర్వేషన్ చట్టాన్ని పకడ్బందీగా అమలుకు కృషి చేస్తానని వాళ్ళకి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో సజ్జా రేణుకా, పృథ్వీ వెంకటేశ్వర్లు, జొన్న చిన్న రాజు, రాజా, జొన్న శేషలక్ష్మి, కర్ణ గిరీష్, నిఖిల్ మరియు తదితరులు పాల్గొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో చెప్పిన పని చెప్పిన టైంకి చేస్తాం, అది మా హామీ. ఈ ఎలక్షన్ లో నాన్నగారిని భారీ మెజార్టీతో మనం గెలిపించి చీరాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి పథంలో తీసుకెళ్లే వ్యక్తి. ఈజ్ అ గుడ్ డెవలపర్. యూనో, అందరికీ హామీ ఇస్తున్నాం. ఇక్కడ ప్రజలు ప్రశాంతంగా బతుకుతారు. కూడా చెప్తున్నా, కొన్ని ఇబ్బందులు రావచ్చు మాకు, కానీ ఓవరాల్గా చీరాల యొక్క ముఖ స్వరూపం, చీరాల్లో ఉన్నటువంటి ప్రజలు హ్యాపీగా ఉండాలంటే 2 ప్రధానమైన డ్రైన్స్ని మనం దృష్టిలో పెట్టాలి చీరాల్లో. ఒకటి కుందేరు, ఇంకోటి దండుబాడు. ఈ 2 డ్రైన్స్ని చక్కగా సముద్రంలోకి పంపించగలిగితే నీళ్ళనే ఇబ్బంది రాదు. ఏవైతే ఆక్యుపేషన్స్ ఉన్నాయో వాటన్నిటి గురించి కూడా ఆఫ్టర్ ఎలక్షన్ గురించే నేను మాట్లాడతాను. ఎందుకంటే నిన్న పాలెట్ రామారావు కూడా చాలాతో మాట్లాడాడు దీని గురించే ఎంపీ గారి దగ్గర. దీని మీద అందరికీ ఒక అభిప్రాయం ఉంది, దీన్ని ఏం చేయాలి, ఎట్లా చేయాలి, దాని మీద ఉన్నటువంటి వాళ్ళని మనం ఎట్లా కంట్రోల్ చేయాలనేది చేయాలి. ఇప్పుడు కానీ మనం దాని మీద లోతు విషయాలు తెలియకుండా, అంటే అక్కడ ఏం జరిగిందో, ఏముందో, ఏమీ లేదు, ఏది నిజమో ఏది కాదో తెలియకుండా నేను మాట్లాడతాను. తెలుసుకొని నేను మాట్లాడాలి కుందేరు సార్. నెక్స్ట్ మీకు వచ్చేటప్పటికి ఎక్కడో ఒక సందర్భంలో వేవర్స్ అందరికీ 2.5 సెంట్ ఇస్తానని చెప్పేసి ఎక్కడో మాట మాట్లాడింది మన పార్టీ. అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాట ఏంటంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి 2 సెంట్లు భూమిస్తానన్నాడు. ఇది నిజమని నేను అనుకుంటాను. 2 సెంట్లు ఇచ్చేది మాత్రమే నిజం. ఈ 2 సెంట్లు ఇవ్వాలి. నేనైతే మీకు ఒక హామీ ఇస్తాను. ఎవరికైతే ఇల్లు లేదో, ఎవరికైతే ఏం లేనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా నేను 4 సంవత్సరాల్లో విడతల వారీగా అందరికీ కూడా ఇల్లు ఇప్పిస్తాను. ఏదైతే 4-5 కారణాల ద్వారా, అంటే ఎలక్ట్రిసిటీ పెరిగిందని కానీ, సొంత ఇల్లు ఉందని కానీ, లేకపోతే మీ అబ్బాయి కారు కొనుక్కున్నాడని కానీ, మీ అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడని, ఇలాంటి కారణాల చేత పెన్షన్స్ చాలామందిని తీసేస్తారు. అదే కాకుండా భర్త చనిపోతే భార్యకి పెన్షన్ రాదు. ఒకవేళ భార్య పేరు మీద ఉండి భార్య చనిపోతే భర్తకి పెన్షన్ రాదు. మనం వితంతు మహిళలకు ఇచ్చాం. అంటే వితంతులు అంటే వీళ్ళే, అంటే ఒంటరి మహిళలు, అంటే ఎవరు లేనటువంటి వాళ్ళకి కూడా ఇచ్చాం. చాలామందిని ఈ మధ్యకాలంలో చూశాను నేను, వికలాంగులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా పెన్షన్స్ తీసేశారు. అంటే మన గవర్నమెంట్ 2014 నుంచి 2019 వరకు 16 లక్షల మందికి మనం పెన్షన్లు ఇచ్చాం రికార్డెడ్గా. అది ఈరోజు 9 లక్షలకి 6 నెలల క్రితం పడిపోయింది. ఇప్పుడు ఇంకెంత పడిపోయిందో తెలియదు మనకి. సో ఖచ్చితంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను ఈ పెన్షన్స్ అయితే ఇప్పిస్తాను. తర్వాత చాలా ప్రాంతాల్లో లో కరెంట్ ఉంది. దానివల్ల మన వాళ్ళు మగ్గాల విషయంలో కానీ, మోటార్ల విషయంలో కానీ చాలా రిస్క్ పడుతున్నారు. ఎక్కడెక్కడ ఎలక్ట్రిసిటీ లేదో, ఎక్కడెక్కడ ప్రజలు భయపడుతున్నారో, సపోజ్ కొన్ని ప్రాంతాల్లో పిల్లలు వెళ్ళడానికి రావడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది. కొన్ని మరుగైన ప్రాంతాలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా దృష్టి పెట్టాలి. ఆ తర్వాత ఎక్కడెక్కడైతే శ్మశానాలు లేవో, ఎక్కడైతే శ్మశానాలు ఉండి ఆక్యుపేషన్ గురైనాయో వాటన్నిటికి కూడా కాంపౌండ్ వాల్స్ తీయాల్సినటువంటి అవసరం. ఏదైతే సముద్ర ప్రాంతంలో ఉన్న గ్రామాలు ఉన్నాయో వాళ్ళందరికీ మంచినీళ్ళు ఇప్పించాలి. అట్లాగే రైతాంగానికి పెగడకోట, అట్లాగే ఏదైతే అంటే టూరిజం గురించి కూడా మాట్లాడాం. లక్కీగా 2 బాబు గారికి మేము చెప్పడం, ఆయన ఇంకొల్లు సభలో నేను
అది ఇస్తాను చెప్పాడు ఏదైతే ఉందో ఈ విషయంలో మనము టూరిజం డెవలప్మెంట్ చేస్తానన్నా టెక్స్టైల్ పార్క్ ఇస్తాను. ఆయన ఏమన్నారు, టెక్స్టైల్ పార్క్ నేను చీరాలకి ఇస్తున్నాను, అలాగే బీచ్లన్నీ కూడా డెవలప్ చేస్తున్నాను అని చెప్పి ఓకే ఆయన ఇవ్వాల్సిన హామీ ఆయన ఇచ్చాడు. అలాగే లోకేష్ గారు నిన్న మా పిల్లలు వెళ్తే టాటా ప్రాజెక్ట్ని నేను వెళ్తే ఇలా చెప్పాడు, మొన్న వెళ్ళారు లేదు, టాటా ప్రాజెక్ట్ని చీరాలకు కూడా మేము షిఫ్ట్ చేస్తున్నామని చెప్పాడు. మంగళగిరి ఆయన ఇచ్చిన మాట, మన పిల్లలు మొన్న వెళ్ళి ఆయన కలిసి వచ్చారు. అన్నయ్య మాకు పర్సనల్గా మాట ఇచ్చారు. మంగళగిరిలో ఏదైతే తనేరా ప్రాజెక్ట్ టాటాకి సంబంధించింది ఉందో మంగళగిరి కన్నా చీరాలకి ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి ఆ కంప్లీట్ ప్రాజెక్ట్ నేను చీరాలకి షిఫ్ట్ చేస్తానని నాకు మాట ఇచ్చాను. మా ఇద్దరు పిల్లలు, మా అల్లుడు నిఖిల్ ఆ రోజు వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడిన మాట ఇది పరిస్థితి. సో నేనేమనుకుంటున్నానంటే కొంత నాకున్నప్పుడు బుచ్చేశ్వరరావు లాంటి కొంతమంది పర్సన్స్ నాకు చాలామంది ఉంటారు కదా బయట, వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ఏదో ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు ల్యాండ్ ఇప్పించేసి ఒక రిసార్ట్ కట్టమని చెప్తాం. మేమే ఒక 50 ఎకరాలు కొంటున్నాం ఒక దగ్గర. అటువంటి దాన్ని మనం ఏం చేస్తాం, గవర్నమెంట్కి షిఫ్ట్ చేసి ఒక టెక్స్టైల్ పార్క్ కింద మార్చేస్తే మన పని అయిపోయింది, నేను వచ్చిన పని జరిగినట్టు. సో నా కాలం ముందు ఈరోజు మన ప్రగటకోటయ్య గారిని లేకపోతే సజ్జా చంద్రమౌళి గారి గురించి మనం మాట్లాడుకుంటాం. వాళ్ళు పాలెట్ రామారావు కూడా 2-3 పనులు చేశారు కాబట్టి మాట్లాడుతున్నాం. ఎందుకంటే వ్యక్తిగత పథకాలు ఇప్పించాడు, ఏదో తన వంతు తాను చేశాడు. సో దోపిడీలు చేయం, జనాన్ని బెదిరించాం. మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరిని బెదిరించాం. ప్రశాంతంగా వాడొచ్చి మనకు దండం పెట్టాలి తప్ప వాడిని బెదిరించే ప్రశ్న అయితే ఉండదు. మంచితోనే జయించాలన్నది నా అభిప్రాయం. కాబట్టి స్వేచ్ఛా వాతావరణంలో తీసుకురావాలి, కానీ అట్లా అని